అందరికీ నమస్కారం. మనం ఉపయోగి ఆత్మకథ యొక్క అధ్యాయం 36లోకి వచ్చేసాము. చాప్టర్ 36. ఈ చాప్టర్ పేరేంటంటే పాశ్చాత్య ప్రపంచం పట్ల బాబాజీ గారి ఆసక్తి. సో ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, ఏ పాయింట్స్ తెలుసుకోవచ్చు అంటే, నెంబర్ 1, మన యుక్తేశ్వర్ గారు ఎప్పుడైనా బాబాజీని కలుసుకున్నారా లేదా, కలుసుకుంటే ఎలాంటి సందర్భాల్లో కలుసుకున్నారు అనేది తెలుస్తుంది. అండ్ రెండో విషయం, ఎవరు గొప్ప, శాస్త్రవేత్తల లేక యోగుల? సో శాస్త్రవేత్తలు గొప్పవాళ్ళ లేక యోగుల అనేది మనకి ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ మూడవది ఏంటంటే, ఈ ప్రపంచంలో మనం తెలివైన చీమలా ఉండాలి. సో అది ఏంటి, ఎలా, ఎవరు చెప్పారు ఈ మాట, అసలు చీమలా ఉండడం ఏంటి మనం అనేది మనకు తెలుస్తుంది. అండ్ నెంబర్ 4, భగవంతుడు నీకు ఎదురుపడితే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా మనకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మనకి బాగా మనం ప్రేమించే లేకపోతే మనం బాగా ఇష్టపడే ఒక వ్యక్తి మన ఎదురుగుండా ఉన్నప్పుడు, భగవంతుడు అంటే ఏంటి, అది మనం ఆరాధించే వ్యక్తి ఎవరైనా సరే. సో ఒక ఆరాధించే వ్యక్తి మన ముందున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేది మనకి తెలుస్తుంది ఈ వీడియో ద్వారా. అండ్ 5వ పాయింట్, లాహిరి మహాశైలు గారు. మనం క్రిందటి వీడియోస్లో లాహిరి మహాశైలు గారి గురించి చాలా తెలుసుకున్నాము. లాహిరి మహాశైలు గారు మన యుక్తేశ్వర్ గారి యొక్క గురువులు. యుక్తేశ్వర్ గారు ఎవరు అంటే, మన ఉపయోగి ఆత్మకథ రచయిత అయినటువంటి శ్రీ పరమహంస యోగానంద గారి యొక్క గురువులు. సో అలా లాహిరి మహాశైలు గారు ఏ విధంగా మరణించారు, అండ్ ఎవరెవరికి ఆయన చనిపోతూ కూడా బ్రతుకున్నప్పుడు ఆయన చేసినటువంటి మిరాకిల్స్ మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. అదేవిధంగా చనిపోయిన తర్వాత కూడా ఆయన ఒక అలౌకిక ఘటన అనేది జరిగింది. దాని గురించి కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. సో ఈ 5 పాయింట్స్ మనకి ఈ వీడియోలో క్లారిటీ వస్తుంది. అండ్ నౌ లెట్ us go into our వీడియో. కుందరి గారి యొక్క గురువు గారు ఎవరు, యుక్తేశ్వర్ గారు. సో వాళ్ళిద్దరూ కూడా చక్కగా ఒక నైట్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సూటిగా ఒక డైరెక్ట్ క్వశ్చన్ మన యోగానందాడు వాళ్ళ గురువు గారిని అడుగుతారు. ఏమని అంటే, గురువుగారు, మీరు ఎప్పుడైనా బాబాజీ గారిని కలుసుకున్నారా అని చెప్పేసి అడుగుతారనమాట. వెంటనే మన యుక్తేశ్వర్ గారు నవ్వుతూ చెప్తారనమాట, నేను 3 సార్లు ఆ అమర గురువుల దర్శన భాగ్యం కలిగింది అని చెప్పేసి చెప్తారనమాట. సో అందులో మొదటి సందర్భం ఏంటి, మొట్టమొదటిగా ఎప్పుడు కలుసుకున్నారు అని అనుకుంటే, సందర్భం అలహాబాద్లో కుంభమేళా సందర్భంలో కలుసుకుంటారంట. అయితే ఇది ఎట్లా జరిగింది, మన యుక్తేశ్వర్ గారు వాళ్ళ గురువు గారు అయినటువంటి లాహిరి మహాశైలు గారి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి ఆయన దగ్గర శిష్యరికం కదా, అప్పటికి మన యుక్తేశ్వర్ గారు ఇంకా సన్యాసం తీసుకోలేదన్నమాట. జస్ట్ క్రియాయోగ మాత్రమే తీసుకుని ఉన్నారు. లాహిరి మహాశైలు గారి దగ్గర ఉన్నారనమాట. అప్పుడు క్రియాయోగ తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు అంతే, ఆయన సన్యాసంలోకి రాలా. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక సందర్భంలో లాహిరి మహాశైలు గారు అడుగుతారు, అలహాబాదులో జరిగే మేళాకు వెళ్ళు అని చెప్పేసి. అది 1894 జనవరి అనమాట. ఆ టైంలో కుంభమేళా జరుగుతుంది. అక్కడ అలహాబాద్లో బాగా కోలాహలంగా ఉంది. ఆయన వెళ్ళారు, వాళ్ళ గురువుగారి యొక్క కోరిక మేరకు కుంభమేళానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళంగానే ఆయనకు అదంతా గందరగోళంగా అనిపించింది అనమాట. ఆ మేళా అంతా గోల, గందరగోళం, బిచ్చగాళ్ళు తప్ప మరేం లేదు. ఆయనకి అంత ఇసుగొచ్చేసింది. సో వాట్ ఈస్ ద యూజ్, అసలు ఇక్కడ నేను రావడానికి రీజన్ ఏంటి, అసలు ఇదంతా నాకు నచ్చట్లేదు, మనసుకి అసలు ఏమీ బాగాలేదు, ఇక్కడ ఎక్కువ సోమరులే కనిపిస్తున్నారు, ఏంటి ఉపయోగం అని చెప్పేసి ఆయనకి మనసులోనేమో ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అలా ఆయనకు ఇంకో డౌట్ కూడా వస్తుంది. పాశ్చాత్య దేశంలో, పడమటి దేశంలో చాలామంది విజ్ఞాన శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంపాదించుకుంటున్నారు, కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు, ఒక క్రియేటివ్ మైండ్ ఉంది వాళ్ళలో. సో అట్లా విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ విధంగా కనుక్కుంటున్నారు ఆ దేశాల్లో. మన దేశంలోనేమో ఇలాంటి యోగులు భిక్షపాత్ర పట్టుకు తిరుగుతున్నారు. అయితే అసలు ఈ యోగుల కంటే కూడా విజ్ఞాన శాస్త్రవేత్తలే కదా గొప్పవాళ్ళు అని చెప్పేసి ఈయనకి మనసుకి అనిపిస్తుంది అనమాట. అలా ఆలోచిస్తూ ఉండంగా ఎదురుగా ఒక సన్యాసి వస్తారు ఆయనకి ఎదురుగుండా. ఒక సన్యాసి వచ్చి ఇట్లా
ఈయన ఆలోచిస్తూ ఉండంగానే ఒక సన్యాసి వచ్చి, మహాశయ మిమ్మల్ని ఒక సాధువు పిలుస్తున్నారండి అని అంటాడనమాట. ఎవరా ఆయన అంటారు ఈయన. వచ్చి మీరే చూడండి అంటారనమాట ఆయన. అప్పుడు ఇక ఈ వెళ్ళడానికి ఇష్టం లేనట్టుగానే ఆయన వెళ్తారు. వెళ్ళి ఒక చెట్టు దగ్గర కొమ్మల నుంచి చూస్తూ ఉంటే ఆయనకు ఒక చాలా అట్రాక్టివ్గా ఒక శిష్య బృందం కనిపిస్తుంది. ఆ చెట్టు పెద్ద చెట్టు అనమాట, ఒక మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు దగ్గర, ఆ శిష్యు బృందం దగ్గర ఒక వ్యక్తి విగ్రహం, అసాధారణ విగ్రహం, చాలా పెద్దగా మంచిగా అనిపిస్తుంది అనమాట. చూడంగానే ఆయనకి అట్రాక్ట్ అయ్యారనమాట. అక్కడ ఆ చెట్టు కింద శిష్యు బృందము ఒక వ్యక్తిని చూసి ఈయనకి బాగా అట్రాక్ట్ అవుతారు. వెళ్ళి ఇక చూసి ఆయన దగ్గరికి వెళ్తారనమాట. ఈయన మన యుక్తేశ్వర్ గారు వెళ్ళంగానే అక్కడ చెట్టు దగ్గర కూర్చున్నటువంటి ఒక పెద్ద వ్యక్తి కబుక్కుని లెగిసి ఈయన ముందుకొచ్చి ఈయన దగ్గరకు వచ్చేసి, స్వాగతం స్వామీజీ అని అంటారనమాట. అని అనగానే మన యుక్తేశ్వర్ గారికి తడబడతారు. ఇదేంటి ఈయన నన్ను లెగిసి నన్ను ఇట్లా అడుగుతున్నారు, నేను స్వామిని కాదు అని చెప్పేసి ఆయన్ని ఖండించేస్తారనమాట. నేను ఇంకా స్వామిని కాదండి అని చెప్పేసి చెప్తారు యుక్తేశ్వర్ గారు. అయితే అప్పుడు ఆ పెద్ద ఆయన అంటారు, ఏంటి భగవంతుడు నా చేత ఈ విధంగా ఒక వ్యక్తిని పలికిచ్చాడు అంటే అది ఆయన ఆ స్వామి కాకుండా ఉండడు, తప్పకుండా అవుతాడని చెప్పేసి ఆయన చెప్తారనమాట. ఆ మాటకు కూడా ఈయన కొంచెం అట్రాక్ట్ అవుతారు. ఓకే, స్లో అవుతారనమాట. అంతకుముందు కొంచెం టెన్షన్గా ఉన్నారు కదా, ఇదంతా గందరగోళం గురించి. సో అట్లా నిదానం అవుతారు, కొంచెం వినయంగా ఉండిపోతారనమాట. అక్కడ పక్కనే ఒక సీట్ ఉంటే ఆ సీట్ మీద కూర్చుంటారనమాట, చెట్టు పక్కన ఆయన దగ్గర. వెంటనే ఆ వ్యక్తి మన యుక్తేశ్వర్ గారిని అడుగుతారు, కుంభమేళా గురించి ఏమనుకుంటున్నావు అని చెప్పేసి. అడగంగానే చెప్పేస్తారు ఈయన మనసులో ఏదైతే అనుకున్నారో అదంతా. స్వామి, నాకు చాలా నిరాశ కలిగించిందండి అని చెప్పి చటుక్కుని ఇంకా ఇలా అంటారనమాట. ఏమని, మిమ్మల్ని కలుసుకునేటంత వరకు ఏమిటో కానీ సాధువులకి ఈ సంక్షోభానికి పొత్తు కుదిరినట్టు కనిపించడం లేదు. అంటే ఇక్కడ అసలు జరిగేదేంటి, వీళ్ళందరూ ఏంటి అని చెప్పేసి అసలు వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏంటి, అక్కడ కుంభమేళాకి ఈ సాధువులకి కనెక్షన్ ఏంటి అన్నట్టుగా అనిపించింది నాకు అని చెప్పేసి చెప్తారనమాట. ఎక్కువ మందిలో తప్పులున్నాయి కదా అని అందరూ చెడ్డవాళ్ళు అని తీర్పు చెప్పకూడదు. ఇసుక పంచదారల మిశ్రమంలాగా ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ మిశ్రమ స్వభావం కలిగినదే. పంచదార మాత్రమే తీసుకుని ఇసుకను ముట్టకుండా వదిలేసే తెలివైన చీమ మాదిరిగా ఉండు. ఇక్కడున్న చాలామంది సాధువులు మాయలో సంచరిస్తున్నప్పటికీ దైవ సాక్షాత్కారానుభూతి గల కొద్ది మంది వల్ల ఈ మేళా పునీతమయ్యింది. సో ఆ పెద్ద ఆయన చెప్తారు, అసాధారణమైన వ్యక్తి యుక్తేశ్వర్ గారితో చెప్తారనమాట. ఓకే, ఈ ప్రపంచంలో ఇసుక పంచదార ఏ విధంగా అయితే కలిసిపోయి ఉంటాయో ఆ విధంగా మిశ్రమంగా ఉంది ఈ ప్రపంచం అంతా కూడా, చెడ్డవాళ్లతోనూ మంచి వాళ్ళతోనూ. అలా అని ఈ ప్రపంచం అంతా చెడ్డదే అని చెప్పేసి మనం అనకూడదు. ఎలా అయితే ఇసుకలో పంచదార కలిసి ఉన్నప్పటికీ చీమ పంచదారని మాత్రమే తీసుకుంటుందో ఇసుకలో నుంచి, ఆ విధంగా మనం కూడా ప్రవర్తించాలి, ఆ విధంగా మనం కూడా ఉండాలి. సో ఆ మంచి వాళ్ళ వల్ల, ఆ ఉన్న కొద్ది మంది మంచి వాళ్ళ వల్ల ఈ మొత్తం మేళా అనేది, కుంభమేళా అనేది చాలా ప్యూర్ అవుతుంది, చక్కగా క్లియర్గా చెప్తారన్నమాట. ఇక దాంతో ఈయనకి ఒక మంచిగా కన్సోల్ అవుతారు. అప్పటికి ఈయనకి అర్థం అవుతుందన్నమాట, ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి, అసలు ఏం జరుగుతుంది అనే దానికి ఈయనకి కొంచెం క్లారిటీ వస్తుందన్నమాట మన యుక్తేశ్వర్ గారికి. మళ్ళీ అంటారు ఇంకైనా, అయితే ఇక్కడ చాలామంది ఉన్నారు, యోగులు ఉన్నారు, వీళ్ళకంటే తెలివైన వ్యక్తులు ఉన్నారు పడమటి దేశాల్లో. సో విజ్ఞాన శాస్త్రవేత్తలు ఉన్నారు కదా. సో ఆ పడమటి దేశస్తులకు గనక మన యోగులకి తెలిసినటువంటి విద్య గనక తెలిస్తే వాళ్ళకి ఇంకా సపోర్టివ్గా ఉంటుంది, వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళు ఇంకా ఆ క్రియేటివిటీతో ఇంకా ఎక్కువ కనుక్కోగలుగుతారు అని చెప్పేసి చెప్తారు. అనగా ఆ అసాధారణమైనటువంటి వ్యక్తి వెంటనే దానికి ఆమోదంగా, అవును, నాకు తెలుసు, నీ విశాలమైనటువంటి గుండెలో అందరికీ, ప్రపంచంలో ఉన్న మనుషులందరి పట్ల నీకు ప్లేస్ ఉంది, నీ గుండెలో ప్లేస్ ఉంది, అందరికీ నువ్వు సమానంగా చూస్తావు, అందరూ నీ వాళ్ళుగానే చూస్తావు, కాబట్టే నిన్ను ఇక్కడికి నేను పిలిపించాను అని చెప్తారనమాట. చెప్పి ఇంకో మాట చెప్తారు, మనం తూర్పు పడమర దేశాలు వాళ్ళే గొప్ప వీళ్ళు గొప్ప కాదు అనడానికి అనేది లేదు. యాక్చువల్గా మన యొక్క
ఏదైతే మతం అంటే ఒక స్పిరిచువాలిటీ మన దేశంలో ఏదైతే స్ట్రాంగ్గా ఉందో అది పడమటి దేశాల్లో లేదు. పడమటి దేశాల్లో ఏదైతే సైన్స్ అనేది ఉందో స్ట్రాంగ్గా, అది మన భారతదేశంలో లేదు. కాబట్టి పడమటి దేశాలకి తూర్పు పడమర దేశాల మధ్య ఒక రాకపోకలు అనేది ఉండాలి. అండ్ అంతేకాదు వాళ్ళ యొక్క విషయాలు మనకి మనం నేర్చుకోవాలి, మన విషయాలు వాళ్ళు నేర్చుకోవాలి, మన మత విషయాలు వాళ్ళు నేర్చుకోగలగాలి, వాళ్ళ యొక్క సైన్స్ మనం నేర్చుకోగలగాలి. అలా జరిగితేనే మన అందరం కూడా బాగుంటాము. అట్లాగే నాకు పడమటి దేశాల్లో నుంచి కొన్ని సోల్స్ వాళ్ళు ఆల్రెడీ స్పిరిచువల్గా వాళ్ళకి కొంచెం అంటే వాళ్ళు ఆ మోక్షం కోసం ఆరాట పడుతున్నారు అనమాట. కొన్ని సోల్స్ అక్కడ ఆ మోక్షం కోసం ఆరాట పడుతున్నారు. వాళ్ళ స్పందనలు వరదలా నా దగ్గరికి వస్తూ ఉంటాయి. అందుకే నీ దగ్గరికి ఒక శిష్యుణ్ణి పంపిస్తాను త్వరలో. నువ్వు మధ్యవర్తిగా ఉండి అతన్ని పడమటి దేశాలకు పంపించాలి అని చెప్తారనమాట. అది చెప్తూ ఇప్పుడు ఇదంతా స్టోరీ ఎవరు చెప్తున్నారు? యుక్తేశ్వర గారు చెప్తున్నారు కదా, ఎవరికి? మన యోగానందుడికి. అప్పుడు ఆ విషయం చెప్తున్నప్పుడు యోగానందుడు వంక యుక్తేశ్వర గారు గుచ్చుకుచ్చు వస్తారనమాట. ఏంటంటే నేను శిష్యుని పంపిస్తాను అన్న వ్యక్తి ఎవరు అంటే మన ముకుందుడే అన్నమాట. సో అది నువ్వే అని చెప్పేసి చెప్పంగానే మన యోగానందుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇక ఆయన కంటిన్యూ చేస్తారనమాట. కంటిన్యూ చేసి ఇంకొక విషయం కూడా ఆ వ్యక్తి ఇక్కడ మన యుక్తేశ్వర గారితో చెప్పడం జరుగుతుంది. ఏమని అంటే, ఆల్రెడీ నువ్వు భగవద్గీతలో కొన్ని అంశాలు రాస్తున్నావు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే నా కోసం నా మాట మన్నించి నువ్వు ఇంకొక పని కూడా చేయాలి అని ఆ వ్యక్తి యుక్తేశ్వర గారికి అడుగుతారనమాట. ఏంటి ఆ పని అంట? ఒక బుక్ రాయాలి అని అంటారు. ఆ బుక్ ఏంటి అంటే భగవద్గీత, బైబిల్ ఈ రెండిటి యొక్క కలయిక, ఒక మిక్స్. అంటే అందులో ఉన్న కంటెంట్, ఇందులో ఉన్న కంటెంట్, భగవద్గీతలో చెప్పింది బైబిల్లో చెప్పింది ఒక్కటే అనే సమానార్థం, రెండు ఒకటే అనే ఆ గ్రంథ భాగాలన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకో. అంటే సేమ్ అనే కొన్ని టాపిక్స్ కొన్ని ఈక్వల్గా ఉంటాయి అక్కడ ఇక్కడ చెప్పింది. సో వాటిని తీసుకుని ఒక బుక్ ప్రిపేర్ చేయి. వాటి వరకే ఈక్వల్గా ఉన్న వాటిని తీసుకుని ఒక బుక్ ప్రిపేర్ చేయి. రెండిట్లోనూ కంబైన్డ్గా ఉన్న అంశాలని నువ్వు అక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి ఆ పుస్తకంలో. యాక్చువల్గా ఏంటంటే మోటివేటర్స్ అనమాట. ఎవరు? మన శ్రీకృష్ణుడు కావచ్చు, జీసస్ క్రైస్ట్ కావచ్చు, వీళ్ళు ఎవరు? మోటివేటర్స్, ఉత్ప్రేరితులైన దైవ పుత్రులు అన్నమాట. వాళ్ళు ఇద్దరూ కూడా ఒకే సత్యాన్ని ప్రవచించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు అనే విషయం ప్రపంచానికి తెలియాలి. కాబట్టి నువ్వు అది చెయ్యాలి అని చెప్పేసి చెప్తారు. వెంటనే యుక్తేశ్వర గారు, మహారాజ్ ఎటువంటి ఆజ్ఞ, దాన్ని నేను నెరవేర్చగలనా అని చెప్పేసి ఈయన భయపడతారనమాట. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి అంటారు, నాయన నువ్వెందుకు సందేహిస్తావు అంటూ ఈయనకి కాన్ఫిడెన్స్ వచ్చేలాగా మాట్లాడతారనమాట. ఇదంతా నువ్వు చేయట్లా, ఇదంతా ఎవరి పని? నిజానికి ఈ పనులన్నీ చేసేవాడు ఎవరు? ఈశ్వరుడు నా చేత ఏది చెప్పిస్తే అది సత్యమై తీరక తప్పదు. నాతో భగవంతుడు ఈ విధంగా మాట్లాడిస్తున్నాడు అంటే అది డెఫినెట్గా జరిగి తీరుతుందన్నమాట. కాబట్టి నువ్వు చేస్తున్నట్టు భావించొద్దు, ఆ భగవంతుడు నీ చేత చేయిస్తున్నాడు అనే ఒకే ఒక స్పృహతో నువ్వు ఉండు, అదంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. అట్లా అప్పుడు ఆ సాధువు చెప్పినటువంటి విషయం బుక్ రాయడానికి యుక్తేశ్వర గారు ఒప్పుకుంటారనమాట. ఒప్పుకున్నాక ఆ తర్వాత లాహిరి మహాశైలు గారి గురించి కూడా ఆ సాధువు యుక్తేశ్వర గారితో మాట్లాడతారు. ఏమని? నువ్వు లాహిరి మహాశైలు యొక్క శిష్యుడు కదా, నా మాటగా లాహిరికి ఒక మాట చెప్పు అని ఒక విషయం కూడా యుక్తేశ్వర గారితో చెప్తారనమాట. చెప్పేసిన తర్వాత అది వినేసిన తర్వాత ఆ సాధువు దగ్గర నుంచి సెలవు తీసుకుని ఇక యుక్తేశ్వర గారు తిరిగి మళ్ళీ కాశీకి బయలుదేరేస్తారు ట్రైన్ ఎక్కేసి. సో ట్రైన్ ఎక్కి కాశీకి వెళ్ళేసి అక్కడ వాళ్ళ గురువుగారు అయినటువంటి లాహిరి మహాశైలు గారిని కలుసుకుని ఈ విషయం అంతా చెప్తే, అయ్యో ఏంటి నువ్వు ఆ సాధువుని నువ్వు గుర్తుపట్టలేదా అని అడుగుతారు. అవును గురూజీ, నేను గుర్తుపట్టలేదు, ఎవరైనా అని అంటే, ఆయన ఎవరేంటి, మన మహావతార్ బాబాజీ గారే నీకు అక్కడ దర్శనమిచ్చింది ఆయనే అని చెప్పేసి చెప్తానమాట. వెంటనే ఈయనకి యుక్తేశ్వర గారికి
అసలు అర్రే! ఎంత పెద్ద తప్పైపోయింది. మళ్ళీ వెనక్కెళ్ళిపోతే బావుండు అని అనిపిస్తుంది. నేను కనీసం ఆయన పాదాలను కూడా స్పృశించలేదు అని చెప్పేసి ఈయన బాధపడతా ఉంటారనమాట. బాధపడితే అప్పుడు వెంటనే ఈయనకి గుర్తొస్తది. ఏంటంటే అక్కడ ఆ సాధువు ముక్తేశ్వర గారితో చెప్తారు. "నువ్వు బుక్ రాయమన్నా" ఆయన బుక్ రాయమంటారు కదా! ఆ బుక్ రాసిన తర్వాత నేను మళ్ళీ నీకు కనిపిస్తానని చెప్పేసి చెప్తారు. ఓకే. ఆయన బుక్ రాసాక నాకు మళ్ళీ కనిపిస్తా అన్నారులే అని చెప్పేసి ఒక హ్యాపీనెస్‌తో ఇక మన యుక్తేశ్వర్ గారు కాశీ నుంచి శ్రీరాంపూర్ వెళ్ళిపోయి బాబాజీ గారు చెప్పినటువంటి విషయం బుక్ రాయమని అనే విషయాన్ని ఇక ఈయన అదే పనిలో ఉంటారనమాట. అందులో ఆ బుక్ రాయడం అనే పనిలో ఇన్వాల్వ్ అయిపోయి బుక్‌ని కంప్లీట్ చేసేస్తారనమాట. బుక్ కంప్లీట్ చేసేసి ఆ పరమ గురువుల వల్ల కృప వల్ల కంప్లీట్ చేసేస్తారు. ఏంటి ఆ బుక్ పేరు కూడా రాసి పెడతారనమాట. ద హోలీ సైన్స్ కైవల్య దర్శనం అని ఈ పుస్తకం అనేది కొన్ని రోజులకే పూర్తయిపోయిందనమాట ఈయన. ఇక అది రాసేసిన తర్వాత గంగలో స్నానం చేద్దామని చెప్పేసి రాయ్‌ఘాట్ రేవుకి వెళ్తారు మన యుక్తేశ్వర్ గారు. అక్కడికి వెళ్ళి కాసేపు ఒడ్డున చక్కగా స్నానం చేసి అవన్నీ చూస్తా, నీళ్లు చూస్తా ఇంటికి వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి వెళ్తా ఉంటే సంథింగ్ ఆయనకి వెనక ఏదో ఉన్నట్టు అనిపించి గబుక్కున వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కదా పెద్ద చెట్టు, ఆ చెట్టు దగ్గర శిష్యులు, ఆ శిష్యుల దగ్గర బాబాజీ గారు. ఇక బాబాజీ గారు అంటారనమాట, యుక్తేశ్వర్ నేను నీకు ప్రామిస్ చేశాను కదా, బుక్ రాయడం అవ్వంగానే నీకు కనిపిస్తాను అని చెప్పాను కదా, అందుకనే వచ్చాను. నీకు సక్సెస్ అయినందుకు, ఆ సక్సెస్ఫుల్గా నువ్వు కంప్లీట్ చేసినందుకు నీకు అప్రిషియేట్ చేయడానికి నేను వచ్చాను అని చెప్పేసి చెప్తారు. చెప్పంగానే మన యుక్తేశ్వర్ గారు వెంటనే బాబాజీ కాళ్ళ మీద పడి, బాబాజీ ప్లీజ్ నాకు మా ఇల్లు దగ్గరే, ఇక్కడే పక్కన మా ఇంటిని పావనం చేయండి, ఒక్కసారి రండి అని చెప్పేసి అడుగుతారు. పరమ గురువులు చిరునవ్వుతో నిరాకరించారు. వద్దు నాయనా, చెట్ల నీడంటే ఇష్టపడే మనుషులం మేము, ఈ చోటు చక్కగా సుఖంగా ఉంది అని చెప్పేసి ఆయన బాబాజీ గారు చెప్తారు. వెంటనే యుక్తేశ్వర గారు కాసేపు ఉండండి అని చెప్పేసి బాగా రిక్వెస్ట్ చేస్తారనమాట. రిక్వెస్ట్ చేస్తే నేను కొన్ని మిఠాయిలు మీకోసం తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను, చటుక్కుని వచ్చేస్తాను, నేను ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఎవరు మన యుక్తేశ్వర గారు వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళి ఆ పలహారాల పళ్ళెం తీసుకుని గబగబా ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, బాబాజీ గారు ఉండరు, చెట్టు ఉండదు, ఏమీ ఉండదు అనమాట. ఇక అక్కడ వెళ్ళిపోయారు, ఆ శిష్య బృందంతో సహా మన బాబాజీ గారు వెళ్ళిపోయారని చెప్పేసి, ఎగిరిపోయారని చెప్పేసి ఈయనకి అర్థమయ్యి కొంచెం కాదనమాట, మనసు తీవ్రంగా గాయపడుద్ది అనమాట. గాయపడంగానే ఈయన అంటారు, నేను ఈసారి బాబాజీకి కనిపిస్తే మాత్రం నేను ఇక ఆయనతో అసలు మాట్లాడను అని చెప్పేసి చెప్తారు యుక్తేశ్వర గారు. యాక్చువల్గా మనకి ఇది సాధారణంగా జరిగేదే. ఇప్పుడు మనం గుడికి వెళ్తాము, ఏదో తీసుకుని వెళ్తాము, హడావిడిగా ఇంట్లో పూజ చేయాలనుకున్నా కూడా గబగబా ఏదో పూజలకి ఫలహారాలు చేయాలి అని అనుకుంటామే తప్ప మనం ఎంతసేపు భగవంతుడి దగ్గర ధ్యానంలో కూర్చుంటాం, ఆయన నిజంగా అక్కడ ఉన్నారని ఫీల్ అయ్యి ఆయనతో ఎంతమంది మాట్లాడతాము, అది చాలామంది అసలు అది జరగనే పని. సో మనకి నిజంగా ఒక ప్రియమైన వాళ్ళు మన ఎదురు ఉన్నప్పుడు వాళ్ళతో మనం మాట్లాడాలి, కాసేపు సేద తీరాలి, హార్ట్ఫుల్గా మన మనసు కుదుట పడే వరకు హ్యాపీగా ఉండాలి. బట్ ఇక్కడ యుక్తేశ్వర గారు చేసిన పని ఏంటి, టెన్షన్ పడిపోయారనమాట. ఆయనకేదో ఇవ్వాలి, ఆయనకేదో చేయాలి. సో యాక్చువల్గా వాళ్ళకి మనం చేసేది ఏముంటుంది, వాళ్ళు మహానుభావులు, సో వాళ్ళకి మనం ఇచ్చేది ఏముంటుంది. కాబట్టి అలాంటి అలజడి, అలాంటి అశాంతితో ఉండకుండా మనకు ప్రియమైన వాళ్ళు మన ముందు ఉన్నప్పుడు చాలా నిదానంగా వాళ్ళతో మనస్ఫూర్తిగా మనం మాట్లాడాలన్నమాట. అక్కడ ఉండి మనం మాట్లాడాలి. అది ఇక్కడ మనకి ఈ విషయం ద్వారా అర్థమవుతుంది. అయితే ఇక అట్లా ఈయన మనసు గాయపడింది, బాబాజీ గారు వెళ్ళిపోయారు అని చెప్పేసి అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కొన్ని నెలలకి మన యుక్తేశ్వర గారు కాశీ వెళ్తారనమాట. అక్కడ కాశీలో వెళ్ళంగానే లాహిరి మహాశయులు వెంటనే యుక్తేశ్వరతో అంటారు, యుక్తేశ్వర్ రారా, ఏంటి అక్కడ బాబాజీ గారు ఉన్నారు, నువ్వు చూసావా అని అడుగుతారు. లేదు గురూజీ అంటారు మన యుక్తేశ్వర గారు. అప్పుడు వెంటనే లాహిరి మహాశయులు గారు యుక్తేశ్వర గారిని దగ్గరికి పిలిచి నుదుటి మీద తట్టతారనమాట. తట్టంగానే అప్పుడు ఆయన కళ్ళకి బాబాజీ గారు కనిపిస్తారనమాట. కనిపించగానే ఏం కోపంగా ఉంటారనమాట యుక్తేశ్వర గారు. కోపంగా ఉంటే లాహిరి మహాశయులు ఏంటి అని చెప్పేసి ఇలా ఆయన ఇంకా చూస్తారు.
లేదు, నాకు పోయినసారి ఆయన కనిపించినప్పుడు నాతో అస్సలు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పినా ఆయన మాయమైపోయారు. అందుకని నేను చాలా కోపంగా ఉన్నాను అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఆయన అంటారనమాట, నేను నిన్ను చూస్తాననే చెప్పాను కానీ ఎంతసేపు ఉంటానో చెప్పలేదు. బాబాజీ మృదువుగా నవ్వారు. సో బాబాజీ చెప్తున్నారనమాట, నేను నీ దగ్గరకు వచ్చి నీకు కనిపిస్తాను, జస్ట్ నేను చూస్తానన్నే కానీ ఇదిగో ఇన్ని గంటలు ఉంటాను, ఇంతసేపు ఉంటాను, అరగంట ఉంటానని నేను చెప్పలేదు కదా అని చెప్పేసి ఆయన అంటారు. నువ్వు ఉత్సాహాతిరేకంలో ఉన్నావు. నీ అశాంతి గాలి దుమారంలోనే నేను ఎగిరిపోయానని నీకు నమ్మకంగా చెప్పదలుచుకున్నాను. సో నీ అశాంతి అనే ఒక గాలి దుమారం ఉంది కదా, సో ఆ అశాంతి అనే గాలి దుమారంలో నేను ఎగిరిపోయాను అని ఆయన చెప్పేసరికి ఇక ఈయన యుక్తేశ్వర్ గారు ఆ సమాధానంతో తృప్తి పడ్డారంట. ఓకే, నేను అలజడిలో ఉండటం వల్ల ఆయన వెళ్ళిపోయారు అని చెప్పేసి ఈయనకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఈయన కొంచెం కూల్ అయ్యి బాబాజీ గారి పాదాల మీద పడి దాయితో ఇక ఆయనేమో ఈయన భుజం తడతారనమాట. ఓకే, అబ్బాయి నువ్వు ఇంకా ఎక్కువగా ధ్యానం చేయాలి అని అన్నారు ఆయన. సో ఇక్కడ ఎక్కువగా ధ్యానం చేయాలి, ఎందుకు అంటే నేను ఇక్కడే ఉన్నాను కానీ నువ్వు చూడలా, నీకు కనిపించలా. లాహిరి మహాశయులు నీ నుదురు మీద తడితే కానీ నేను కనిపించాను. సో ధ్యానం నువ్వు ఎక్కువగా డీప్గా చేయట్లేదు, ఇంకా నువ్వు ఎక్కువగా చేయాలి అని బాబాజీ గారు ఆయనకి సలహా ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతారనమాట. ఇక ఇది 3 సందర్భాలు అనమాట. ఈ 3 సందర్భాల్లో మన యుక్తేశ్వర్ గారికి బాబాజీ గారు మీట్ అవ్వడం జరుగుతుందన్నమాట ఈ 3 సందర్భాల్లో. సో ఈ సందర్భాల్లోనే మనకి యుక్తేశ్వర్ గారికి 4 పాయింట్స్ కూడా మనకి తెలుస్తాయి. ఏంటో 4 పాయింట్స్, ఎవరు గొప్ప అనేది ఒకటేమో ఒక పాయింట్ మనం అనుకున్నాం ఏంటి, ఏ సందర్భాల్లో బాబాజీని కలుసుకున్నారు యుక్తేశ్వర్ గారు అనేది మనకి తెలిసింది. 3 సందర్భాలు. సో అలహాబాద్లో కుంభమేళా సందర్భంలో, అలాగే గంగానది ఒడ్డున రాయ్ఘాట్ రేవు దగ్గర, శ్రీరాంపూర్లో కలుసుకున్నారు. అలాగే కాశీలో లాహిరి గారి ఇంటిలో, అలహాబాద్లో, శ్రీరాంపూర్లో, కాశీలో మూడు చోట్ల కనిపించారనమాట బాబాజీ గారు మన యుక్తేశ్వర్ గారికి. అండ్ మనకి ఇంకో విషయం ఏం తెలిసింది, ఎవరు గొప్ప అనేది తెలిసింది. శాస్త్రవేత్తలు గొప్ప లేక యోగులు గొప్ప అని అనుకుంటే కనుక ఏమర్థమైంది మనకి, ఎవరు ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అనేది కాదు. వీళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియవు, వాళ్ళకి తెలిసిన విషయాలు వీళ్ళకి తెలియవు. కాబట్టి సామరస్యం, 2 దేశాల మధ్య సామరస్యం ఉండాలి. విజ్ఞాన శాస్త్రవేత్తల మధ్య అలాగే యోగుల మధ్య ఒక సామరస్యం కనుక ఉంటే వీళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలిసిన విషయాలు వీళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మనకి తెలుస్తుంది అన్నమాట. అలాగే మనం చీమల నుండి నేర్చుకోవాలి. ఏంటి అంటే చీమలు ఏ విధంగా మిశ్రమంలో నుంచి ఒక ఇసుక పంచదార కలిసిపోయి ఉంటే పంచదారని మాత్రమే తీసుకుంటుంది. అదేవిధంగా మనం కూడా ఒక చీమలాగా ఈ ప్రపంచంలో మంచి చెడు 2 కలిసిపోయి ఉన్నప్పుడు అందులో నుంచి మనం మంచిని మాత్రమే తీసుకోవాలి అనేది మనకి అర్థమవుతుంది. అలాగే భగవంతుడు కనుక మనకి ఎదురు పడితే మనం ఎలా ఉండకూడదు, అశాంతిగా ఉండకూడదు. సో ఆయన మీదే ఫోకస్డ్గా ఉండి అక్కడ కాన్సన్ట్రేషన్తో ఆయనతో మనస్ఫూర్తిగా మనం మాట్లాడాలి. మనకి ప్రియమైన వ్యక్తులు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పేసి హడావిడి టెన్షన్ అనేది ఉండకూడదు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక ఇప్పుడు మనం 5th పాయింట్ ఏంటంటే లాహిరి మహాశయులు ఎలా మరణించారు అనేది కదా. సో లాహిరి మహాశయులు గారు ఏ విధంగా మరణించారు అనేది మనకి ఇప్పుడు తెలుసుకుందాము. యుక్తేశ్వర్ గారు బాబాజీ గారిని కలుసుకుంది ఎవరు 1894లో కలుసుకున్నారు. అది ఆ విషయం జరిగిన ఒక సంవత్సరానికి అంటే 1895లో వేసవి సమ్మర్లో ఏం జరుగుతుందంట, లాహిరి మహాశయులు గారి యొక్క వీపు మీద ఒక చిన్న కురుపు వస్తుందన్నమాట. సో అది చాలా గట్టిగా కురుపు కొయ్యడానికి ఆయన అడ్డు పెట్టేస్తారనమాట. బాగా కురుపు వేసి అది ఇబ్బందికరంగా ఉందన్నమాట. ఏంటంటే అది ఎందుకు వచ్చింది అని అంటే శిష్యుల యొక్క కొన్ని దుష్కర్మల్ని ఈయన మోస్తున్నారనమాట. అట్లా అయితే ఈయన అంటారనమాట, ఈ దేహం తాను పోవడానికి ఒక కారణం చూసుకోవాలి, మీరు ఏం చేయదలుచుకున్నా నేను ఒప్పుకుంటాను. సో శిష్యులు అడుగుతారు దాన్ని మనం కోర్స్ ఆపరేషన్ చేద్దాము అని అంటే ఈయన ఒప్పుకోకపోతే వాళ్ళు బలవంతం చేసరికి ఈయన సరే మీ ఇష్టం, ఈ శరీరం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి అంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా, కాబట్టి మీరేం చేస్తే అది ఓకే అని చెప్పేసి ఈయన ఒప్పుకుంటారనమాట. అట్లా కొన్ని రోజులకి అది ఒప్పుకున్నారు. అది జరిగిన కొన్ని రోజులకే మన కాశీలో మన లాహిరి మహాశయులు గారు చనిపోవడం జరుగుతుందన్నమాట. ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారనమాట.
ఈ విషయం మన యుక్తేశ్వర్ గారికి ఎవరు చెప్తారు అంటే స్వామి కేశవానంద్ గారు అనమాట. అయితే ఇక్కడ మనం ముగ్గురు శిష్యుల గురించి మనం మాట్లాడుకుంటాము. లాహిరి మహాశైలికి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. లాస్ట్ వీడియోలో లాహిరి మహాశైలి గారి దగ్గరికి చాలామంది శిష్యులు వస్తూ ఉన్నారని చెప్పేసి. వాళ్ళల్లో ముఖ్యంగా ఇక్కడ మనం స్వామి కేశవానంద గారు ఒకళ్ళు, అండ్ ఇంకొకళ్ళు ఎవరు అంటే పంచానన్ భట్టాచార్య ఆయన, అండ్ ఇంకొక వ్యక్తి 2 శరీరాల సాధువు స్వామి ప్రణవానంద గారు. వీళ్ళ ముగ్గురికి కూడా మన లాహిరి మహాశైల్ గారు చనిపోయిన తర్వాత ఒకేసారి ఒకే టైంలో వేరు నగరాల్లో కనిపించారు. మన కేశవానంద గారేమో కాశీలో ఉన్నారు. అంటే మన ఎవరు లాహిరి మహాశైల్ గారు చనిపోయిన దగ్గరే ఉన్నారు ఆయన. ఆ రోజు చనిపోయిన తర్వాత 10 గంటలకు అనమాట. మార్నింగ్ మామూలుగా చనిపోయారు. చనిపోయిన తర్వాత మరుసటి రోజు 10 గంటలకి ఆయనకి కనిపిస్తారు. అదే టైంలో కలకత్తాలో ఉన్నటువంటి భట్టాచార్య గారికి కూడా అదే టైంలో కనిపిస్తారు మన లాహిరి మహాశైల్ గారు. ఇక అంతేకాదనమాట, ఇంకా మన ఇంకొకళ్ళు 2 శరీరాలు ఉన్నటువంటి సాధువు గారు ఉన్నారు కదా, ఆయనేమో వేరే ఊర్లో ఉన్నారు. యాక్చువల్గా ఆయన కాశీలోనే ఉండేది, బట్ వేరే ఊరు పని మీద వెళ్తారు. అక్కడ ప్రణవానంద గారికి లాహిరి మహాశైల్ గారు 10 గంటలకి కనిపిస్తారనమాట. చనిపోయిన మరుసటి రోజు 10 గంటలకి కనిపిస్తారనమాట. ఇలా వీళ్ళ ముగ్గురికి కూడా ఒకే టైంలో వేరు ప్రదేశాల్లో, కాశీలో, కలకత్తాలో అండ్ మరో ఏదో వేరే నగరంలో అక్కడ కనిపిస్తారు. ముగ్గురికి ఒకే చోట కనిపిస్తారు. ఇది ఒక అలౌకిక ఘటన అన్నమాట. చనిపోయిన తర్వాత అదే వ్యక్తి అదే శరీరంతో అదే మాంసం ముద్దతో ముగ్గురికి శిష్యులకి కనిపించడం అనేది ఒక అద్భుతం అన్నమాట, అద్భుతమైనటువంటి విషయం. అంతేకాదు ఆయన ఏం చెప్తారంటే, నేను ఇక్కడే ఉంటాను, హిమాలయాల్లో బాబాజీ గారితో ఉంటాను, అంటే అక్కడ ధ్యానం చేసుకుంటూ ఆయనతో గడుపుతాను, ఇప్పుడే భూమిని వదిలి నేను వెళ్ళిపోను, క్రియాయోగ సాధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర నేను ఉంటాను అని చెప్పేసి కూడా ఆయన ప్రామిస్ చేస్తారనమాట మన లాహిరి మహాశైల్ గారు. యాక్చువల్గా మన లాహిరి మహాశైల్ గారు పునరుత్థానం చెందినటువంటి వ్యక్తి అన్నమాట. అంటే చనిపోయాక కూడా లేచి వచ్చారు. చనిపోవడానికి ముందు కూడా ఆయన చక్కగా గీత వాక్యాన్ని ఇచ్చారు, ఉపన్యాసం చెప్పారు. ఇక చెప్పిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అన్నారనమాట. అనగానే అక్కడ శిష్యులు అందరూ కూడా దుఃఖంతో వెక్కి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఆయన చెప్తారు ఏమని, కుదుట పడండి, నేను మళ్ళీ లేచి వస్తాను. ఈ ముక్క అన్న తర్వాత లాహిరి మహాశైలు తమ ఆసనం మించి లేచారు. తమ శరీరాన్ని గుండ్రంగా 3 సార్లు తిప్పారు. ఉత్తరం వైపు తిరిగి పద్మాసనం వేసుకున్నారు. అద్భుతంగా మహాసమాధిలోకి వెళ్ళిపోయారు. సో అట్లా లేచి 3 సార్లు గుండ్రంగా తిరిగి ఉత్తరం వైపు తిరిగి కూర్చుని పద్మాసనంలో మహాసమాధిలోకి వెళ్ళిపోయినటువంటి మహాత్ములు అన్నమాట. నస్వరమైన దీనికి అనస్వరత సిద్ధిస్తే, మర్త్యుడు అమరత్వం సాధిస్తే అప్పుడు మృత్యువును విజయం కబళించేసిందన్న లిఖిత సూక్తి రుజువవుతుంది. మరణమా ఎక్కడ నీ కాటు, శ్మశానమా ఎక్కడ నీ విజయం. అలాగే మనకి బైబిల్లో కూడా ఈ వాక్యం ఉంది, చనిపోయిన వాళ్ళని దేవుడు లేపుతాడన్న సంగతి నమ్మలేని మాటగా ఎందుకు అనుకోవాలి మీరు. సో ఇలా మనం చనిపోయిన వ్యక్తి బ్రతకడం అనేది కొంతమంది యోగులకి చాలా చిన్న విషయం అన్నమాట. సో అది మనం ఇక్కడ తెలుస్తుంది. సో ఇదండి మనకి పాశ్చాత్య ప్రపంచం పట్ల బాబాజీ గారి ఆసక్తి అనే ఈ అధ్యాయం అయిపోయింది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను 37 అధ్యాయం చాప్టర్తో. అంతవరకు సెలవు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.